రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో రేపు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతారు. ఏపీ జలదోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమావేశంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణతో పాటు సాగునీటి హక్కుల రక్షణ కోసం చేపట్టి ప్రజా ఉద్యమం సందర్భంగా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నది జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ పోరుబాటు పడుతున్న తరుణంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ రాబోతున్నారు. అది మొదట నేడు అంటే 19వ తారీఖు నాడు అనుకున్నారు. కానీ దాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. ఆ సాగునీటి హక్కులపై శంఖారావం మోగించనున్నారు కేసీఆర్. ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబ్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ కి పరిమితారు. మరి ఇటీవల జరిగిన జూబ్లీ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు, పార్టీ నేతల సమావేశాలు కూడా ఫామ్ హౌస్ అంటే నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఈ 2 నెలల్లో కేసీఆర్ ప్రజలకు కనిపించి చాలా అరుదని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం అంటూ కేసీఆర్ రంగంలోకి అయితే దిగుతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ కు కేసీఆర్ అయితే రాబోతున్నారు. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించినట్టుగా కూడా ఎజెండా ఫిక్స్ చేయడం జరిగింది. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ సమావేశం తర్వాత కూడా కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. మరి అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఇప్పటికే 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంది అనేది బీఆర్ఎస్ అయితే ప్రధానంగా బాధిస్తున్న విషయమే. మరి నదులు అనుసంధానం పేరుతో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీ అలా చేస్తున్నా కూడా కేంద్రం సహకరిస్తుందని మరి ఆ పార్టీ అయితే ఆరోపిస్తుంది. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఈ ఇంత పేర అంటే తెలంగాణకు నీటి విషయంలో నష్టం జరుగుతున్నా కూడా ఎవరు కూడా నోరు మెదపలేదని కేసీఆర్ ఆగ్రహం చేశారు అనేది కూడా తెలుస్తుంది. మరి కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెడదామని బీఆర్ఎస్ అయితే బలంగా చెప్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన పైన కూడా కేసీఆర్ దృష్టి సారించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దాని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ రావడంతో ఇటు తెలంగాణ పార్టీ శ్రేణుల్లో ఒక జోష్ అయితే నెలకొంది. మరి చూడాలి కేసీఆర్ మరి ఏ అంశాలపైన మాట్లాడతారు. మీడియా సమావేశం చాలా రోజుల నుంచి కేసీఆర్ మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారని కూడా తెలుస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.